This video is brought to you by Law Excellence IAS Academy. చాలా మందికి కరెంట్ అఫైర్స్లో చాలా వీక్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఎక్కడ గవర్నర్లుగా పనిచేస్తున్నారనో లేదా ఈ సుప్రీంకోర్టు కొలీజియం గురించి ఇలా రకరకాలైనటువంటి వాదోపవాదాలు పత్రికల్లో వస్తున్నాయి కదా, అది ఒకసారి చూడండి. సార్ కొలీజియం సిస్టమ్ తీసేస్తామన్నారు, తీసారా? అలాగే ఉంది? తెలియదు, ఇంకా నడుస్తున్నారు. ప్రస్తుతం కొలీజియం నడుస్తున్నారు. ఓకే. తర్వాత విశ్లేషణలు చదవాలి. హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, వాటిలో ఎడిటోరియల్ పేజెస్ వస్తాయి చూసారా, మీరు బాగా ఈ ఎడిటోరియల్ పేజెస్ ఒక 6-7 నెలలుగా చూడండి. తర్వాత ఇప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ వాళ్ళు, డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు కూడా ఇప్పుడు మెటీరియల్ తయారు చేస్తున్నారు మీకు. అంటే బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ లాగా తయారు చేసినటువంటి మెటీరియల్, అది ఒకసారి మీరు తరోగా చదువుకొని, మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏబిసిడీలు గుర్తుపెట్టారు ముందు ప్రిలిమ్స్లో, అది అయిపోగానే ఏదో 10 మాటలు రాసేశారు. కానీ వోకల్ కమ్యూనికేషన్ లేదు. చాలామందికి ఓరల్ కమ్యూనికేషన్లో ఇబ్బందులు వస్తాయి. చాలామంది, నేను అప్పుడప్పుడు చమత్కారంగా సభల్లో కూడా చెప్తాను, ఉంటే ఓరల్ డయేరియా లేకపోతే ఓరల్ కాన్స్టిపేషన్. వీడిని శుభశేఖర్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ది ప్లానింగ్ కమిషన్ అన్నాడు అనుకుని పెడితే అంటాడు. ఇంకొకడైతే ధారాళంగా ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయిన 2002 రీప్లేస్డ్ బై అని వీడు ఇంకా చాలు అన్నంత వరకు ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉంటాడు. అది కాదు వాళ్ళు కోరుకునేది. నీకు సబ్జెక్టు మీద ఎంత అవగాహన ఉంది, నువ్వు దాన్ని ఏ విధంగా నువ్వు ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నావు, దాన్ని నువ్వు ఏ విధంగా ఇతరులకి కమ్యూనికేట్ చేయగలుగుతున్నావు, ఆ సామర్థ్యం ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సామర్థ్యం ఉండాలి. తర్వాత అడిగిన ప్రశ్నకు అడిగిన సమాధానమే చెప్పాలి. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలిసినటువంటి విజ్ఞానం అంతా వాళ్ళ ముందు ప్రదర్శించాలని దాన్ని పొడిగించటం వల్ల ఏమైపోతుంది, నువ్వు ఇరుక్కుపోతావు. నువ్వు తెలియని సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నావు, ఆ మధ్యలో ఉండే ప్రశ్న ఆ సబ్ ప్రశ్నగా వస్తుంది, దాంతో నువ్వు తెలియదని చెప్పి నువ్వు వెళ్ళబెట్టాల్సి వస్తుంది. చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం నాకు తెలియదు, నేను ఏం చేయాలి? సారీ సార్ అని చెప్పాలనా, లేదా నాకు తెలియదు అనాలనా? అంటే సారీ సార్ అని చెప్తే తప్పేం లేదు. 10 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఒకవేళ నీకు తెలియకపోతే తెలియదని చెప్పినా తప్పేం లేదు. అది దే విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా అఖండ మేధా విజ్ఞాని అంటే అవసరం లేదు. అటు ఆయన ఇటు కూర్చున్నా కూడా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పలేడు. అందువల్ల సార్ నాకు తెలియదని చెప్పచ్చు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే కెన్ ఐ గెస్ అంటారు, లేదా ఐ థింక్ అంటారు. ఇట్లాంటివన్నీ వద్దు. గెస్ చేసేది నువ్వు ఒక సెకండ్ ఆలస్యం చేసినా ఇబ్బంది ఏం కాదు. వాళ్ళని వెంటనే చెప్పాలని ఇదేం లేదు. ఇదేం కంప్యూటర్ కాదు, కొట్టగానే వెంటనే గూగుల్లో నీకు రిప్లై చాట్లో వచ్చినట్టు రావాలని చెప్పి ఒక సెకండ్ ఆలోచించుకొని నువ్వు కంపారిటివ్గా చెప్పచ్చు సమాధానం. రెండోది, నీకు సగం ప్రశ్నకు సమాధానం తెలుసు అంటే కొంత తెలుసు, కొంత తెలియదు, నువ్వు యాక్సెప్ట్ ఇట్. ఇది ఇట్లా అనుకుంటున్నాను సార్, రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఐఎమ్ నాట్ షూర్ అని అట్లా చెప్పుకోవచ్చు. ఇంకొక మామూలు రకమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే, పార్లమెంటులో ఇటీవల కాలంలో చాలా చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, దీని మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. చాలామందికి మనసులో ఏముంటుందంటే, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం చెబితే ఇది గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఇస్తారో లేరో, లేదా వీళ్ళు చాలా రెబలిస్టిక్గా ఉన్నారని కూడా అనుకునే అవకాశం ఉంటుందని భయపెడతారు. ఇదే పెద్ద నక్సలైట్ అని అనుకుంటారేమో అనే సందేహం ఉంటుంది. మీరు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కానీ అది సద్విమర్శ. అంటే ఇట్లా చేసుంటే బాగుండేది, ఇట్లా చేసుంటే బాగుండేది, ఇలా ప్రజల్లో అభిప్రాయం ఇలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ జమిలీ ఎన్నికలు, ఈ 2 ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే బాగుంటుందని ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. దాని మీద నీ అభిప్రాయం ఏమిటి అంటే, నీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉండాలి. ఈ 20 రోజుల్లో నువ్వు తయారు చేసుకోవాల్సింది ఏంటంటే, కంప్లీట్ స్టాటిస్టిక్స్ నీ దగ్గర పెట్టుకోవాలి. జీడిపి రేట్ కావచ్చు, పాపులేషన్ రేట్ కావచ్చు, జెండర్ ఈక్విటీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర కంప్లీట్గా చిన్న బుక్లో రాసుకొని నువ్వు పరీక్షకు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు రోజు ఒకసారి బ్రషప్ చేసుకోవాలి. ఆ బ్రషప్ చేసుకొని అంతర్జాతీయ విషయాల మీద నీకు అవగాహన చాలా తక్కువ ఉంటుంది సామాన్యంగా. ఎందుకంటే ఇరాన్లో ఏం జరుగుతున్నదో, ఇంకో చోట ఏం జరుగుతున్నదో మనకు తెలియదు కదా. ఈ లుక్ ఈస్ట్ పాలసీని ఇట్లా ప్రభుత్వం రకరకాలైనటువంటి పాలసీలు పెట్టింది. ఇంకొకటి, ప్రభుత్వ పథకాల గురించి కూడా నీకు బాగా తెలిసి ఉండాలి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో దాదాపు 20-30 ప్రభుత్వ మేజర్ పథకాలు వచ్చాయి. స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇంకోటి. నేను ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నప్పుడు అగర్వాల్ గారి బోర్డులో ఆయన వచ్చిన ప్రతి మెంబర్ని కూడా MGNRE గురించి అడిగేవాడు. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఓకే. ఈ వీడు వెళ్ళిన తర్వాత పక్కవాడికి చెప్తారు కదా ఇట్లా అడుగుతున్నారని, అయినా కూడా ఆయన వచ్చిన 20 మందిని అవే ప్రశ్నలు వేస్తుండేవాడు. చాలామందికి తెలియదు, అప్పట్లో కొత్తగా పెట్టారు అది, 2012 ఐఎమ్ టాకింగ్ అబౌట్.
అట్లాంటి బాగా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి గురించి అయినా నీకు కనీసం తెలిసి ఉండాలి. తెలుసుకొని ఇది స్వచ్ఛ భారత్, ఇది ఇట్లా జరుగుతున్నది, ఇలా చేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. ఈ రోడ్ల విషయంలో, రహదారుల విషయంలో ఇటీవల 10 సంవత్సరాల కాలంలో ఎంత వచ్చింది, రైల్వేస్లో వందే భారత్ మొదలైనటువంటి మంచి ఉజ్వల స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నిటి గురించి పైన కాకుండా లోతుగా తెలుసుకోవాలి. ఏమిటి ఉజ్వల, దీనివల్ల ఎవరు ప్రయోజనపడ్డారు, ఎవరికి లాభపడింది, ఏ ఉద్దేశంతో దీన్ని చేశారు, ఇది మనం చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి. దానికి 20 రోజుల టైం మీరు పెట్టుకోండి. మీకు జనవరి 30 ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు, మే ఆఖరి దాకా కూడా ఉండొచ్చు కదా. ఈ టైం మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా మెటీరియల్ అవైలబుల్. ఇప్పుడు మీరు లైబ్రరీకి ఎక్కడికైనా ఒక చోట వెళ్ళి కూర్చొని దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకోండి. ఇంకొకటి, సుప్రీంకోర్టు తీర్పులు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చాలా విప్లవాత్మకమైనటువంటి తీర్పులు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా భయపడిపోయేంతగా ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ 370 అబ్డక్షన్ గురించి 3 రద్దు చేయడం గురించి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అనుకున్నారు. అది ప్రభుత్వానికి అనుకూలంగానే, దాంట్లో తప్పేం లేదు అని చెప్పి అన్నారు. ఇలా కొన్ని తీర్పులు వైవి చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత చాలా మేజర్ చేస్తున్నారు. తర్వాత ఈ సుప్రీంకోర్టు లో జరిగే వాదోపవాదాలు కూడా లైవ్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా చూసుకోవాలి. ఇంతకుముందు లేదు అవకాశం. ఇలా కొన్ని మార్పులు ఆయన వచ్చిన తర్వాత తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో నరసింహం గారిని, ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన కొద్ది రోజుల్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగువాడు చీఫ్ జస్టిస్ అయ్యే రమణ గారి తర్వాత అవకాశం కూడా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో మీరు ఒక లిస్టు రాసుకోండి. వాళ్ళు దాదాపు ఒక 20 దాకా లిస్ట్ ఉన్నాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎంతమంది బెనిఫిషరీసు, ఎంత ఖర్చు అవుతున్నది. రెండో ఫేజ్లో మీ ఇంటర్వ్యూ వచ్చింది అనుకుందాం. ఫిబ్రవరి 1 రైల్వే బడ్జెట్ పెడతారు, కేంద్ర బడ్జెట్ పెడతారు. దాని గురించి మీరు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 30 మీ ఇంటర్వ్యూ అనుకుందాం. ఏమిటి జనవరి 30 ఇంపార్టెన్స్? అట్లా మీరు వెళ్ళిన రోజు ఏమి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డే చాలామంది అడుగుతారు, సార్ నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, నేను సెలెక్ట్ అవుతానా కాదా. ఇంకొక ప్రశ్న ఏంటి, నేను ఆ రోజు సాయంత్రం ఆఖరి ఇంటర్వ్యూ సార్ నాది, నన్ను చూస్తే వాడు 5-10 నిమిషాలు అయినప్పటి ఇవ్వండి అంటారు, సెలెక్ట్ అవుతానా కాదా అని. వాళ్ళు అట్లా ఏమి ఉండదు. చాలా నిష్పక్షపాతంగా వీలున్నంత వరకు నిన్ను హోమ్లీగా పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ డే ఇంపార్టెన్స్ పెట్టుకోండి. మీ ఇంటర్వ్యూ April 9 వచ్చింది, ఉగాది, మీరు ఆంధ్రదేశంలో నుంచి పోతున్నారు. దాని గురించి చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదా మీ ఏరియాలో ఉండేటువంటి కల్చరల్ సెంటర్సు, లేదా పిలిగ్రిమ్ సెంటర్సు, ఇంపార్టెంట్ పర్సనాలిటీసు, తర్వాత ఇప్పుడు మనం జరుపుకునేది ఏంటంటే అమృతోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందువల్ల రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీనితో ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఈ జమిలి ఎన్నికలు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి. అది అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఒక్కసారి ఇస్తారు. ఏదైనా ఒక సంఘటన ఇస్తారు, ఈ సంఘటనలో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఆ సంఘటనలకు కూడా నీకు తోచినటువంటి సమాధానం ఒక సమన్వయ పద్ధతిలో చెప్పేదానికి వీలుగా ఉండాలి. ఏదో ఒక అకేషన్, ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో రోడ్డు ప్రమాదంలో ఒక 7 మంది దాకా చనిపోయారు, నువ్వు జిల్లా కలెక్టర్గా ఆ రోడ్డు మీద పోతున్నావు, నువ్వు చూసిన తర్వాత నువ్వేమి రియాక్షన్ తీసుకుంటావు అన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక సమాధానాన్ని 1 నిమిషం ఆలోచించుకొని కూడా చెప్పొచ్చు. వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు కరోనా వ్యాప్తి కూడా మళ్ళీ వస్తున్నదని అందువల్ల దాని మీద సామాన్యంగా ఒక ప్రశ్న ఉంటుంది ఎవరికొకరి కనీసం. అందువల్ల మీరు కరోనా గురించిన కంప్లీట్ స్టాటిస్టిక్స్, ఈ భారత్ బయోటెక్స్, మిగిలినటువంటి మోడర్న్ అనే కంపెనీ ఒకటి, ఫైజర్ కంపెనీ ఒకటి, వీళ్ళందరూ తయారు చేయటం. తర్వాత అప్పట్లో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఏ విధంగా సస్టైన్ కాగలిగింది, మరణాల రేట్లో చాలా తక్కువగా ఉన్నది. మొత్తం ప్రపంచానికంతటికి కూడా మనం మందులు సప్లై చేసాం. ఆరోగ్య సూత్రాల విషయంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మన హిందూ సంప్రదాయంలో మొట్టమొదటి నుంచి కూడా నీ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇంట్లోకి రావటం, ఇట్లాంటి సిద్ధాంతాలు మన దగ్గర ఉండటం, అవి కూడా ఆ కరోనా సమయంలో వాళ్ళు కూడా చెప్తూ ఉండటం, ఇలాంటి దాన్ని మీరు సమన్వయ రూపంలో చెప్పాలి. కేవలం ఏదో మీరు స్టాటిస్టిక్స్ చెప్పినట్టుగా 3472 మందికి ఆ రోజు ఇంజక్షన్లు ఇచ్చారనే ఇవి కాకుండా, ఈ కరోనా వ్యాప్తికి భారతదేశం ఎలా సిద్ధమైంది, మనం 3 నెలల్లోనే మందు తయారు చేసాం. ఆ 3 నెలల్లో కూడా మొత్తం ప్రపంచానంతరికి కూడా సప్లై చేయగలిగాం. తర్వాత అప్పటికప్పుడు ఆ పీపీటీ టిప్స్, కిట్స్ అవన్నీ కూడా మనం తయారు చేసుకోగలిగాం. అలా ఒక విషయం అడగగానే మీకు దానికి సంబంధించినటువంటి ఓవరాల్ పిక్చర్ మీ మనసులో ఉండాలి.